హాయ్ అండి, నేను మీ గాయత్రి మహేష్ని. ఇవి ఇయ్యారు చీమ చింతకాయలు, గుబ్బకాయలు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే వైజాగ్ నుంచి వచ్చాయండి. నిన్న రామకృష్ణ అని అంటాను కదా, తగరపు వలస అన్నయ్యకి కనిపించాయంట స్టేషన్ దగ్గర, సిఎంఆర్ దగ్గర కనిపిస్తే పాపం తీసుకొని ట్రైన్కి వచ్చి ఎవరికో కామారెడ్డి ఎవరైనా వెళ్తారా అని వాళ్ళని కనుక్కొని పాపం ఇవి ఇచ్చాడు మాకు అందజేయమని. ఆయన నిజాం సాగర్ వెళ్తున్నారంట. ఆయనకు పాపం ఇవి ఇచ్చి మా ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇదిగోండి ఇప్పుడే తీసుకొచ్చారు మా వారు. ఇది మొదటి ఫలం అన్నట్టు. మేము వేములవాడ వెళ్ళేటప్పుడు పాపం మా వారు 2 కాయలు తెంపించారు చిన్నగా. అది టేస్ట్ చేశాను. ఇది మా ఊరు నుంచి వచ్చే, వైజాగ్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చే. ఈ పంపిన వారు రామకృష్ణ అన్నయ్య. చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఇవంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా, అంటే ఇలా ఉన్నాయి. అయితే ఈ ట్రబ్బులు ఎందుకు వేసా అంటే ముందు మంచిగా కడిగేద్దాం, కొంచెం దూరం నుంచి వచ్చాయి కదా, వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెడతాను. ఇదిగోండి వస్తువున మార్కెట్ నుంచి వంకాయలు, కరివేపాకు, కాలీఫ్లవర్, మిరపకాయలు, ములక్కాయలు తీసుకొచ్చారు. మాకు ఎవరైతే తీసుకొచ్చారో ఆయన పేరు చిట్టిబాబు అంటండి. నిజాం సాగర్ వెళ్తారంట. ఆయన్ని మా వారు బస్ స్టాండ్ దగ్గర దించేసి వస్తూ ఇవన్నీ పట్టుకొచ్చారు. నేనైతే చాలా హ్యాపీ అండి. రామకృష్ణ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తే అన్నయ్య ఒప్పుకోడు, అమ్మ నేను పరాయో అన్నా అని. కానీ నాకు దేవుడిచ్చిన అన్నయ్య అండి రామకృష్ణ అన్నయ్య. ఇదిగోండి ఇప్పుడు టైం 11:05. అంటే నిన్న 25వ డేట్ బుధవారం. నిన్న అక్కడ విశాఖపట్నం నాందేడ్ ఎక్స్ప్రెస్కి ఇస్తే ఇక్కడ 10:30కి దిగుతుంది కదా ట్రైను కామారెడ్డిలో. ఆ ట్రైన్కి వెళ్ళి తీసుకున్నారు మా వారు. తీసుకొని ఆయన్ని దించేసి ఈ చీమ చింతకాయలు తీసుకొచ్చారు. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ అండి మహేష్ గారు. హ్యాపీ కదా? హ్యాపీ. మహేష్ గారు అన్నాడని ఏమి ఎవరు కామెంట్ చేయకండి, ఏదో సంతోషంలో అనేసాను. సారీ అండి. ఏమండి, బాయ్.